నమస్తే, ఆర్జేఎన్ఎస్ మీడియా బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రేషన్ కార్డ్, ఆధార్ కార్డు ఉంటే చాలు, సంవత్సరానికి తప్పకుండా 3 సిలిండర్లు అందిస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇళ్ల పట్టాల పేరుతో వైకాపా ప్రభుత్వం 7,000 కోట్లు దోపిడీ చేసింది. చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు. కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న బాపట్ల కలెక్టర్ జె వెంకటమురళి. ఎన్నికల వేళ వాలంటీర్లకు హామీలు ఇచ్చి వాలంటీర్ల ఊసే మర్చిపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫైర్. పోలవరం ప్రాజెక్ట్ చరిత్రపై గళం విప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నేరుగా ప్రజల నుండి అర్జీలు. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజానికం. తాజా సినిమా వార్తలు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే తప్పకుండా సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు అందజేస్తామని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విజువల్ చూద్దాం. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ఆడబిడ్డలకు దీపం 2 ఈరోజు ఒక విధంగా ఆలోచిస్తే చరిత్ర దిశ సమైక్య ఆంధ్రప్రదేశ్ దీపం కార్యక్రమం నేనే పెట్టా. ఆ రోజు దేశంలో ఎవ్వరూ కూడా ఆలోచించినప్పుడు మా తల్లి కష్టాలు నేను ఒకసారి ఆలోచించుకుని ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో ఏ ఆడబిడ్డకు అలాంటి కష్టం రాకూడదనే ఉద్దేశంతో ఆ రోజు దీపం ప్రవేశపెట్టాం. ఈ దీపం యొక్క ముఖ్యమైన ఉద్దేశం చూస్తే ఆ దిశ ఎక్కడెక్కడో కట్టెలు తెస్తారు. ఓసారి వర్షాకాలంలో బయట ఉంటే కట్టెలన్నీ ఎండిపోతే బాగా తడిచిపోతే ఆ కట్టెలు తీసుకొచ్చి పొయ్యిలో పెడితే ఎంత పొగంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒకే బెడ్రూమ్ ఇల్లు ఉంటుంది, రూమ్ ఒకటే ఉంటుంది, అక్కడే కిచెన్, అక్కడే డైనింగ్, అక్కడే పడుకుంటారు. ఇల్లంతా కూడా పొగొస్తే ఆడబిడ్డలు పడే కష్టం అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది. అప్పట్లోనే రామ్ నాయక్ అని ఒక మంత్రి ఉండేవాడు మహారాష్ట్ర నుంచి, వాజ్పేయి గారిని మెప్పించి రామ్ నాయక్ని గట్టిగా రిక్వెస్ట్ చేసి ఆ రోజుట్లోనే ఇంటింటికి దీపం కింద వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. ఈరోజు అలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ రిపీట్ చేశాం. ఒకే హామీ ఇచ్చాం, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం. ప్రతి సంవత్సరం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎక్కడిచ్చారంటారు. ఇది క్యాష్గా చేతికి ఇవ్వడానికి, గ్యాస్ తీసుకుపోవాలంటే సిలిండర్ కావాలి. అంటే ఎవరైనా సరే గ్యాస్ సిలిండర్ ఇంట్లో ఉంటే అయిపోతానే బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకుంటే గ్యాస్ వస్తున్న దశ. మేము ఏదైతే చెప్పామో చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు 42,40,000 మందికి గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నాం. వాళ్ళకందరికీ ఇస్తున్నాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను అధ్యక్ష, దీనివల్ల ఒకటే కండిషన్, సింపుల్ కండిషన్, ఎవరైనా సరే రేషన్ కార్డు ఉండాలి, రెండోది ఆధార్ ఉండాలి. ఈ 2 ఉంటే అందరూ ఎలిజిబుల్. మీరు కూడా చెప్తున్నా, ఊరికే విమర్శలు చేసేది మానండి. ఒకటే హామీ ఇస్తున్నా, ఈ హౌస్ లో ఎవరికైతే రేషన్ కార్డు ఉందో, ఎవరైతే ఆధార్ అథెంటికేషన్ ఉందో అలాంటి అందరూ కూడా దీపం 2 కింద 3 సిలిండర్లకు అర్హులు, తీసుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఎవరైనా ఇవ్వకపోతే దబాయించి తీసుకోమంటున్నా. మనోహర్ గారిని కూడా కోరాను, ఢిల్లీలో కూడా నేను చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాను, మేమే డబ్బులు కడతాం, మీరు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా కట్టకుండా తీసుకోకుండా ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాం. కానీ వారు చెప్పింది ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు కూడా ముందు డబ్బులు కడితే మళ్ళా వాళ్ళ అకౌంట్ డబ్బులు ఇచ్చుకోండి, కానీ ఇది చేయొద్దనే పరిస్థితికి వచ్చారు. కానీ ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈరోజు ఎవరైనా ఇది కట్టిన ఆర్డర్ బుక్ చేసుకున్న తర్వాత 48 గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటా. ఎస్క్రో అకౌంట్ కూడా ఓపెన్ చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను.
ఇళ్ల పట్టాల పేరుతో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 7,000 కోట్ల దోపిడీ చేశారంటూ చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చిలకలూరుపేటలో ఇళ్ల స్థలాల కోసం జరిపిన భూసేకరణలో భారీ అవినీతి జరిగిందని, ఈ స్కామ్లో మాజీ మంత్రి విడుదల రజనీ పాత్ర ఉందని చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. పేట పట్టణంలో ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాల కోసం జరిపిన భూసేకరణలో విడుదల రజనీ భారీ కుంభకోణానికి పాల్పడటం జరిగిందని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఆమె వల్ల నష్టపోయిన రైతులు గొడవ చేయడంతో విడుదల రజనీ కొంతమందికి తిరిగి డబ్బులు చెల్లించి సెటిల్మెంట్ చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ స్కామ్లో జరిగిన రజనీ పాత్రను ఆధారాలతో సహా నిరూపిస్తామని పత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరుపేటలో జరిగిన విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పేరుతో జరిపిన భూసేకరణలో దాదాపు 7,000 కోట్ల దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అతిపెద్ద స్కామ్ లో ఇళ్ల స్థలాల అధ్యక్ష ఏ వర్గాలనైతే తేలిగ్గా మోసం చేయొచ్చో జగన్మోహన్ రెడ్డి పదే పదే నా వర్గాలను చెప్పుకునేటువంటి పేదల పేరు మీద ఇళ్ల స్థలాలతో 30 లక్షల ఇళ్ల పట్టాలని చెప్పి 7,000 కోట్లు దోపిడీకి పాల్పడింది గత ప్రభుత్వం అధ్యక్ష. చిలకలూరుపేటలో ప్రత్యేకంగా విడుదల రజనీ మాజీ మంత్రి చిలకలూరుపేటలో ఫస్ట్ కేసు ఇళ్ల స్థలాల అవినీతిలో కేసు రిజిస్టర్ అయినటువంటి చిలకలూరుపేటలో అధ్యక్ష 3 కేసులు రిజిస్టర్ అయినాయి. పేమెంట్ కూడా బ్యాక్ చేశారు అధ్యక్ష. 1,20,00,000 ఏదైతే రైతులు కేసు పెట్టారో ఒక కేసులో 1,20,00,000 తిరిగి వారికి పిలిచి ఆ కేసు విత్డ్రా చేయించుకోవడం జరిగింది అధ్యక్ష. ఇంకా 2 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ 7,000 కోట్లు జరిగిన అవినీతి దాని మీద వాళ్ళు ఇచ్చినటువంటి నివాసానికి యోగ్యంగా ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు అధ్యక్ష. 30 లక్షల ఇళ్ల స్థలాల్లో ఎంతమంది ఇళ్లు కట్టుకున్నారు, ఎంతమంది ఇళ్లు కట్టుకోలేదు, నివాస యోగ్యం కానటువంటి భూములు పంపిణీ చేశారు. 7,000 కోట్ల అవినీతి మీద మా కాలువ శ్రీనివాసులు గారు చెప్పినట్టు సిఐడి విచారణ లేకపోతే న్యాయ విచారణ కూడా మేము మీ ద్వారా హౌస్ కమిటీ మీ ద్వారా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. తప్పకుండా చిలకలూరుపేటలో మేము విడుదల రజనీ చేసిన అవినీతిని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ రోడ్ ఆదర్శ్ నగర్ వద్ద కార్తీక వన సమారాధన కార్యక్రమంలో కలెక్టర్ జె వెంకట మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ విజువల్ చూద్దాం. ओम श्रीयकांताय कल्याणाय श्रीनिवासाय मंगलम कल्याणाय जय श्रीमद्रमागोविंदो हरि पूजित కూర్చున్నారు ముందర వాళ్ళకు లేవు గణానాన్ మొత్తం వచ్చేసి మొత్తం నింపడానికి అంత రెడీ అయ్యింది సార్. సార్ ఎవరన్నా ఒకరు దిగుతారా? పేపర్ తీసేయాలా? పేపర్ అట్లాగా ఓకేనా? అధికారులు, మీడియా వారు, మరి ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన సిబ్బంది, అధికారులు, మీ అందరికీ మరి ముఖ్యంగా ఈరోజు మనకు పూజ ఆచార్యులకి నమస్కారాలు తెలియజేస్తూ నుంచి మొదలుకొని కార్తీక వన సమారాధన చేసే వరకు కూడా విస్తృతంగా మొక్కల్ని నాటి అనేక ప్రభుత్వ స్థలాల్లో, అవి స్కూళ్ళు కావచ్చు, హాస్టల్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూళ్ళు కావచ్చు, రైల్వేలు కావచ్చు, ఇతర ప్రభుత్వ ఆఫీసులు, ఎంపీడీఓ ఆఫీసులు, తహసీల్దార్ ఆఫీసులు, జిల్లా ఆఫీసులు, మండల ఆఫీసులు, సచివాలయ ఆఫీసులు, అన్ని రకాలైన చోట్ల ఎక్కడెక్కడైతే మనకి స్థలం అందుబాటులో ఉందో, ఎక్కడైతే సురక్షితంగా మొక్కల్ని మనం ఉంచగలుగుతామో అలాంటి స్థలాలన్నింటినీ గుర్తించి
వాటన్నిటిలో కూడా విస్తృతంగా ప్లాంటేషన్స్ మొక్కల్ని నాటి వన సమారాధన నాటికి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి జిల్లా అధికారులందరూ వన సమారాధన కార్యక్రమంలో సంతోషంగా పాల్గొని మా మొక్కలు నాటినామనేటువంటి ఒక తృప్తి, రాబోయే తరాలకి పర్యావరణాన్ని సురక్షితంగా అందిస్తున్నామన్న సంతోషంతో ఈ పండుగ జరుపుకోవాలని చెప్పి ఆదేశించారు. గారితో నేను మాట్లాడినప్పుడు సుమారుగా 60,000 మొక్కలు, మరి మాకున్న టార్గెట్ లో భాగంగా 60,000 మొక్కలు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి నాటామని చెప్తా ఉన్నారు. నరికేస్తూ ఉంటే మన బాధ్యతగా ఎందుకు నరుకుతున్నావు? వాల్టా అనే చట్టం ఉంది, నువ్వు ఆ విధంగా చెట్టు నరకకూడదు, నరకాల్సినటువంటి అవసరం నీకు వస్తే కూడా దాన్ని నువ్వు పర్మిషన్స్ ఉన్నాయి, నువ్వు పర్యావరణానికి హామ్ చేయకూడదు అనేటువంటిది. ఆ విధంగా మనము మొక్కల్ని నాటాలి. ఆల్రెడీ నాటిందే ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ ని మనం సంరక్షించకపోతే జరిగేది అది. ఎన్నికల వేళ వాలంటీర్లకు హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రస్తుతం గత సంవత్సర కాలంగా వాలంటీర్ల ఊసే లేదని మాట్లాడడం సరైన విధానం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్పాడు? వాళ్ళకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తానన్నాడు, పదవి విరమణ వయసు పెంచుతానన్నాడు, బీమా సౌకర్యం కల్పిస్తానన్నాడు, జీతాలు పెంచుతామన్నాడు, మట్టి ఖర్చుల కింద 20,000 ఇస్తామన్నాడు, మేనిఫెస్టోలో కూడా పెట్టాడు. ఇప్పటి వరకు వారి గురించి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. వీటి వైఫల్యాలకు సంబంధించి ఇదొకటే కాదు, వాలంటీర్ల పరిస్థితి ఎంత దిక్కుమాలిన అబద్ధాలు ఆడుతూ ఉన్నాడంటే వాలంటీర్లకు సంబంధించి అన్యాయం అనిపిస్తుంది నిజంగా. అసలు వాలంటీర్లను అసెంబ్లీలో ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ అసెంబ్లీలో చెప్తాడు, ఆగస్టు 2023 అంటే మా హయాంలోనే ఆగస్టులోనే 2023లోనే వాలంటీర్ వ్యవస్థను మేము తీసేసినామని చెప్పి. అది ఒకసారి చూపించి, లెటర్ ఉందా? లెటర్ పెట్టండి ఒకసారి. అది అసెంబ్లీలో ఈ లెటర్. ప్రస్తుతం వాలంటీర్లు ఎవరు పనిచేయడం లేదు, 2023 ఆగస్టు నుండే వాలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేదు. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే. మళ్ళా ఏమంటాడు ప్రశ్న, వారి గౌరవ వేతనం నిమిత్తం విడుదల చేసిన నిధులు మొత్తం ఎంత అంటే ఈ సంవత్సరం ఎంత విడుదల చేసినారనేది రెండో ప్రశ్న. 277 కోట్లు అంటాడు. అంటే ఈ సంవత్సరం కూడా 277 కోట్లు రిలీజ్ చేశామంటాడు. కరెక్టే కదా? ఆయన ముఖ్యమంత్రి కాకమునిపే, ఆయన ప్రభుత్వం రాకమునిపే ఏప్రిల్ మేలో వాళ్ళ జీతాలు అందినాయి. అంటే అది ఈ సంవత్సరమే ఇచ్చినట్టే కదా. ఏప్రిల్ మే జీతాలు ఇచ్చినారంటే ఈ సంవత్సరమే ఇచ్చినట్టే కదా. ఈయన ముఖ్యమంత్రి కాల, వాళ్ళ అదృష్టం కొద్దీ అప్పటికి. కానీ ఈ సంవత్సరంలో జీతాలు ఇచ్చినట్టే కదా. మరి వారి గౌరవ వేతనం పెంచడానికి ఏదైనా ప్రతిపాదన ఉందా అని అంటే ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదంట. ఎన్నికలప్పుడు ఏమన్నాడు? 5,000 కాదు మీకు ఇచ్చేది, నేను 10,000 ఇస్తానన్నాడు. అసలు నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి చెప్తా. వాలంటీర్ వ్యవస్థ జీతభత్యాలకు సంబంధించి మన 5 సంవత్సరాలలో ఎంతెంత ఇచ్చినాము అనేది ఆ టేబుల్ చూపిస్తూ ఉంది. అక్టోబర్ 2 అంటే 2019 అక్టోబర్ నుంచి స్టార్ట్ చేసినామంటే హాఫ్ ఇయర్. మనం వచ్చిన తర్వాత మనం ఏప్రిల్ నుంచి సంవత్సరం స్టార్ట్ అవుతుంది. మనం జూన్లో మన ప్రమాణ స్వీకారం చేసినాం. అక్టోబర్ 2వ తారీఖున ఈ ప్రోగ్రామ్ వాలంటీర్ల వ్యవస్థ లాంచ్ చేసినాం. అంటే సగం సంవత్సరం 2019 6 months తర్వాత స్టార్ట్ అయింది. సో 2019-20 755 కోట్లు, 2020-21లో 1546 కోట్లు, 2021-22లో 1543 కోట్లు, 2022-23లో 1592 కోట్లు, 2023-24లో 1614 కోట్లు జీతాలు ఇచ్చినటివి. చివరికి 2024-25లో అంటే ఈ సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాక మునుపు కూడా అంతవరకు కూడా 277 కోట్లు ఇచ్చినాం. నేను అడుగుతా ఉన్నాను, ఈ మనిషి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. ఈ మనిషి అంటాడు 2023 ఆగస్టు నుంచే, మళ్ళీ అది కూడా ఏంది మామిందే, అది కూడా బండేయడానికి ప్రయత్నం. 2023 ఆగస్టు నుంచే వాలంటీర్ వ్యవస్థ లేదంటాడు. నేను అడుగుతా ఉన్నా, ఏదైనా కానీ గవర్నమెంట్లో ఏ ప్రభుత్వం అయినా కూడా జీతాలు ఇవ్వాలి అని అంటే బడ్జెట్ అప్రూవల్ లేకుండా ఇవ్వగలుగుతారా? ఎవరికైనా జీతం గవర్నమెంట్లో ఫైనాన్స్ కాంకరెన్స్ లేకుండా ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఎవరైనా కూడా హెడ్ ఆఫ్ అకౌంట్ లేకుండా జీతాలు ఇవ్వగలుగుతారా? హెడ్ ఆఫ్ అకౌంట్ లేదంటాడు.
అయ్యా చంద్రబాబు హెడ్ ఆఫ్ అకౌంట్ 2515 మేజర్ హెడ్, 198 మైనర్ హెడ్, 52 సబార్డినేట్ హెడ్, 290 డీటెయిల్డ్ హెడ్, 293 ఆబ్జెక్ట్ హెడ్, ఎన్ని వాలంటీర్లకు సంబంధించి హెడ్ ఆఫ్ అకౌంట్స్ లేవని ఎట్టు చెప్తున్నాం? ఇన్ని సంవత్సరాల నుంచి ఇస్తూ ఉంటే ఈ హెడ్ల కింద మేజర్ హెడ్, మైనర్ హెడ్, సబార్డినేట్ హెడ్, డీటెయిల్డ్ హెడ్, ఆబ్జెక్ట్ హెడ్, ఇన్ని నెంబర్లు పెట్టి ప్రతి సంవత్సరం జీతాలు ఇస్తూ ఉంటే, ఫైనాన్స్ కాంకరెన్స్తో ఇస్తూ ఉంటే, బడ్జెట్లో ప్రతిపాదించి ఇస్తూ ఉంటే, బడ్జెట్ అప్రూవల్తో ఫైనాన్స్ కంకరెన్స్తో హెడ్ ఆఫ్ అకౌంట్ పెట్టి ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళకి ఇస్తూ ఉంటే, చివరికి వీళ్ళు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఇస్తూ ఉన్నా కూడా ఇప్పుడు వీళ్ళు దీన్ని ఎగరగొట్టి ఇన్నిన్ని అబద్ధాలు దుష్ప్రచారం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మోసం. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. పోలవరం ప్రాజెక్ట్ చరిత్రపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గలం విప్పారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు మాట్లాడారు. 3 నదులు ప్రధానంగా మనం చూస్తే కృష్ణ, గోదావరి, వంశధార, పెన్నా ఉంది, కానీ చాలా వరకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఉండే నీళ్ళు కూడా గోదావరి అవన్నీ శ్రీశైలంకి వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మన రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ పోలవరం. నేను అందుకే అనేక సందర్భాలు చెప్పాను, పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి, ఒక వెన్నెముక. ఇది కానీ సమర్థవంతంగా కానీ మనం చేసుకోగలిగితే, అక్కడి నుంచి నదుల అనుసంధానం జరగగలిగితే ఈ రాష్ట్రంలో కరువుకు చెక్ పెట్టే పరిస్థితి వస్తుంది. కరువును నివారించగలిగితే బంగారం పండించే రైతాంగం ఉన్నారు, పెట్టుబడులు వస్తాయి, త్రాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీళ్లుండి అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో చూస్తే ఎక్కువ చేపల చెరువులు వచ్చిన తర్వాత కలుషితమైన నీరు తాగే పరిస్థితికి వస్తున్నాం. అయితే ఆ దిశ ఇక్కడే సభ్యులందరికీ కూడా, మీకే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో అది ఇప్పుడుది కాదు, ఓసారి చరిత్ర. ఆ చరిత్రలో మనం చూస్తే 1941లో ప్రపోజల్ వచ్చింది. 1941లో దివాన్ బహదూర్ ఎల్ వెంకటకృష్ణ అయ్యర్, అప్పుడు చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్, అతను ఒక ప్రపోజల్ పెట్టాడు. ఒక స్టోరేజ్ రిజర్వాయర్ ఇక్కడ వస్తే బాగుంటుంది, గోదావరి పైన రావాలి అని ఆలోచించి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ 42-44లో చేశాడు. అప్పట్లో ఒక జీవో కూడా ఇష్యూ చేశారు. ఆ జీవో ప్రకారం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తొలిసారి మీరు చూస్తే 170 అడుగులు ఎత్తిపెట్టాలని, ఆ నుంచి 208 అడుగులు కూడా పెట్టాలని, దీనివల్ల 340 నుంచి 700 టీఎంసీ నీళ్లు పోలవరంలో, పేరు కూడా అప్పుడు పోలవరం కాదు, అక్కడ రిజర్వాయర్ నీళ్లు ఉంటాయని చెప్పి ఒక అవగాహనకు వచ్చారు. 75 నుంచి 150 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేయొచ్చు అనుకున్నారు. పేరు కూడా రామపాద సాగర్ ని సైట్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఈ ప్రాజెక్టు కట్టాలని చెప్పి ఆ రోజు నిర్ణయించారు. కడాన దిశ ఈ ప్రాజెక్టుని గోవిందరాజు అయ్యంగారని 5-6 ఆగస్టు 1947లో ఇవన్నీ కూడా కన్సల్టెంట్ గా ఉండి ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి ఇది ఫీజిబిలిటీ ఉంది, సెలెక్షన్ ఆఫ్ సైట్ ఫర్ డ్యామ్ ఇస్ ది బెస్ట్ అవైలబుల్ సైట్ అని ఫైనలైజ్ చేశారు. ఆ రోజు గాని ఇప్పుడు వచ్చినట్టు పోలవరం పూర్తయిన దిశ ఎస్ఎస్ఆర్ 47-48 ప్రకారం 129 కోట్లు, ఈరోజు 55,000 కోట్లు. అంటే ఆ రోజు ఈ ప్రాజెక్ట్ అయిపోయింటే రాష్ట్రం ఎంత సువిష్టమయ్యేదో, ఎంత అభివృద్ధి అయ్యేదో ఒక ఉదాహరణ మాత్రం. అది అయిన తర్వాత దిశ చాలా సమస్యలు వచ్చాయి, కానీ అందరూ మర్చిపోయాం. స్వాతంత్రం వచ్చింది, రాష్ట్రం వచ్చింది, మళ్ళా రాష్ట్రం కలిసింది,
రాష్ట్రం విడిపోయింది, ఎన్ని జరిగినా కూడా అప్పట్లో ఎవరూ పట్టించుకోకుండా 15/5/1981లో మాత్రం అంజయ్య గారు ఫౌండేషన్ వేశారు. ఫౌండేషన్ వేసి ఆయన ఫౌండేషన్ మాత్రం వేశాడు కానీ ప్రాజెక్ట్ ఏమి స్టార్ట్ చేయకపోతే రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టి అస్తవ్యస్తం చేసి ప్రాజెక్ట్ని ఇది అసాధ్యమనే పరిస్థితికి వచ్చారు. మొట్టమొదటిసారి దిశ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ ఇన్కమ్ తెలంగాణకు వెళ్తుంది, ఆంధ్రప్రదేశ్కి ఆదాయం లేదు. కాబట్టి ఈ ఆదాయం రావాలంటే కొన్ని అనౌన్స్ చేయాలనే ఉద్దేశంతో పోలవరాన్ని ఒక నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేశారు. ఈరోజు హైదరాబాద్ ఉంది దిశ, నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా. ఈరోజు దాన్ని ఒక ఆదర్శంగా చేశాం. అలాంటి రాష్ట్రానికి అక్కడ ఇచ్చినప్పుడు దీనివల్ల మనకు పూర్తిగా ఫలితాలు రాకపోయినా ఇక్కడి నుంచి శ్రద్ధ పెట్టాలనే ఉద్దేశంతోనే ఆ రోజు నేను ఒకటే ఆలోచించా. ఒకటి అమరావతి, రెండు పోలవరం. ఈ రెండు మనకు రెండు కళ్ళుగా తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే రెంటిపైన కూడా శ్రద్ధ పెట్టాం. మూడోది ఆంధ్రప్రదేశ్కు ఉండే పెద్ద అవకాశం సీ కోస్ట్. పోర్ట్ లెడ్ ఎకానమీకి ముందుకు పోతే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతామనే ఉద్దేశంతో ఈ మూటిపైన కూడా దృష్టి పెట్టి ఒక పక్క పెట్టుబడులు, ఒక పక్క అమరావతి, ఇంకొక పక్క పోలవరం ద్వారా నదుల అనుసంధానానికి మనం ముందుకు పోయాం. కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నేరుగా ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి త్వరితగతిన కృషి చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే సమస్యలు వెంటనే త్వరితగతిన పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు. ఈరోజు తాజా సినిమా అప్డేట్స్ మీకోసం. భాగ్యం క్యారెక్టర్ నాకు తెలిసి చాలా ఏళ్ళుగా ఇలాంటి క్యారెక్టర్ నేను తెరపైన చూసింది లేదు. అలాంటి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అనిల్ రావిపూడి గారు. ఇదే కాస్ట్యూమ్తోనే నాకు లుక్ టెస్ట్ చేశారు. ఇప్పుడు ఇదే కాస్ట్యూమ్తో నేను మిమ్మల్ని అందరినీ కలవడానికి వచ్చాను. సంక్రాంతి, this Sankranti is definitely going to be a very, very special Sankranti. Nextly, I would like to thank my producer Dilraju garu, Sirish garu. Ilanti manchi oka character naaku ichinanduku thank you sir, and definitely ee Sankranti meede sir. రెండు సినిమాలు, ఒకటి గేమ్ చేంజర్, ఇంకోటి మన సంక్రాంతికి వస్తున్నాం మన సినిమా. 2025 ఇస్ దిల్రాజు గారిదే ఖచ్చితంగా, అది మనం కాన్ఫిడెంట్గా చెప్పచ్చు. అందరికీ నమస్కారం. సంక్రాంతికి వస్తున్నాం, టైటిల్ అదే, నిజంగానే సంక్రాంతికి వస్తున్నాం. ఇంతకేదో దిల్రాజు గారు అన్నారు ఆయనకి ఏదో కొంచెం 1 వీక్ డౌట్ వచ్చిందని, కానీ నాకు అసలు డౌటే లేదండి. ఫ్రమ్ ద బిగినింగ్ సినిమా సంక్రాంతికి వస్తుందని అనిల్ మేమిద్దరం ప్లాన్ చేసాం. తప్పకుండా ఫినిష్ చేసి ప్రేక్షకుల ముందు ఒక మంచి సినిమా, ఒక ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇద్దామనే మనసుతో మేము సంక్రాంతికి ఫినిష్ చేసి తీసుకొస్తున్నాం. అండ్ ప్రేక్షకులకి, ఫ్యాన్స్కి, ఫ్యామిలీస్కి, అందరికి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది దిస్ ఫిలిం. అండ్ like Dil and Anil said, in the whole industry we all wish the other films, Ram Charan's Game Changer and my Balaya's Daku Maharaj and సంక్రాంతికి వస్తున్నాం. అన్ని సినిమాలు తప్పకుండా బాగా ఆడాలి, ఇండస్ట్రీకి చాలా మంచిది.
and that's the way the industry should go on. And వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రేషన్ కార్డ్, ఆధార్ కార్డు ఉంటే చాలు, సంవత్సరానికి తప్పకుండా 3 సిలిండర్లు అందిస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇళ్ల పట్టాల పేరుతో వైకాపా ప్రభుత్వం 7,000 కోట్లు దోపిడీ చేసింది. చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు. కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న బాపట్ల కలెక్టర్ జె వెంకటమురళి. ఎన్నికల వేళ వాలంటీర్లకు హామీలు ఇచ్చి వాలంటీర్ల ఊసే మర్చిపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫైర్. పోలవరం ప్రాజెక్ట్ చరిత్రపై గళం విప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నేరుగా ప్రజల నుండి అర్జీలు. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజానికం. తాజా సినిమా వార్తలు. ఇంతటితో వార్తలు ముగించబడ్డాయి. తిరిగి మరొకసారి మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.